హలో గైస్, ఇది మన హైలెక్స్, టొయోటా హైలెక్స్. మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. నైట్ చూడండి. ఇప్పుడు మార్నింగే నేను ఈ మన వైపర్స్ తీశాను. ఎప్పుడన్నా రెయిన్ వైపర్స్ చూసాం కానీ స్నో వైపర్స్ చూసినారా? ఇది మన స్నోని కూడా తీస్తుంది. ఇక్కడ చూడండి, ఐస్ ఏ లెవెల్లో చిల్లింగ్ ఉంది చూడండి. -16 degrees. టైర్స్ చూడండి. ఈ కాజాలో స్పీటీ వ్యాలీ అనమాట. మన టైర్స్ చూడండి, ఆఫ్ రోడింగ్ ఆల్ టెరెన్ టైర్స్. సో ఎవరు ఇక్కడ వెహికల్ తీసుకొచ్చినా కూడా ఆల్ టెరెన్ టైర్స్ తెస్తేనే బెస్ట్. స్టాక్ టైర్స్తో రావాలంటే కొంచెం ఛాలెంజ్. డీజిల్ ఇంజన్ సౌండ్ ఎట్లా వస్తుంది వినండి. మీకు సౌండ్ వినిపిస్తే, ఈ వెహికల్స్ డీజిల్ కార్స్ ఏంటంటే నైటే ఒక ½ an hour వరకు ఆన్ చేసి పెట్టాలి. మార్నింగ్ ఫస్ట్ స్టార్ట్లో అవ్వదు, కానీ థ్యాంక్స్ టు టొయోటా ఆన్ చేయగానే స్టార్ట్ అయిపోతుంది. కంపేర్ టు థార్స్, పెట్రోల్ వెహికల్స్ అయితే ప్రాబ్లం లేదు. ఇక్కడ జిమ్నీ ఉంది. జిమ్నీ అయితే పెట్రోల్ కాబట్టి ఆన్ చేయగానే ఆన్ అయిపోతుంది. టొయోటాది జస్ట్ స్టార్ట్ బటన్ మొత్తంగానే హైలెక్స్ ఆన్ అయిపోతుంది. చూడండి ఎంత స్నో, ఎంత అదృష్టము. ఇట్లా ఈ వెహికల్ని ఫస్ట్ స్నోలో చూసి అసలుకి నాకే ఆశ్చర్యం అవుతుంది. ఇంకో బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఇది నేను రోల్ బార్ ఇంకా షట్టర్ వేసుకొని వద్దాం అనుకున్నాను. ఇది ఒక్క మైనస్ పాయింట్ అయిపోయింది. వెనకాల ఉన్నాయన్నీ పచ్చిగా అయిపోయినాయి, చల్లగా. సో ఎవరు వచ్చినా దీనిలో లగేజ్ అన్న పెట్టుకోకుండా, లేకపోతే షట్టర్ తెచ్చుకోండి, బెస్ట్. మనకి ఈజీ ఉంటుంది. స్నో థిక్నెస్ చూడండి ఎట్లుంది. డాష్ బోర్డ్ చూపిస్తా లోపల ఎన్ని డిగ్రీస్ చూపిస్తుందో బయట చూద్దాము. టోటల్లీ డిఫరెంట్ సౌండ్ వస్తుంది రెగ్యులర్ సౌండ్ కంటే. కిలోమీటర్స్ చూపిస్తుంది, టెంపరేచర్ చూపించట్లేదు. కనిపిస్తుందా? 20,000 kilometers. కొంచెం తోడుస్తాం, కొంచెం కార్లో కూర్చుందాము. అవుట్ సైడ్ టెంపరేచర్ చూపించట్లేదు కార్లో. ఓకే, నో ప్రాబ్లం.